జై హింద్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సమర సంఘం. మీతో మాట్లాడుతున్నది సునీల్ కుమార్ తాడేపల్లి. ది ఆర్ట్ ఆఫ్ వార్ బై పవన్ కళ్యాణ్ సిరీస్లో భాగంగా ఇది నా 3వ వీడియో. ఈరోజు మరో 2 పాయింట్లు చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ పాయింట్ వచ్చి, అటాక్ హిమ్ వేర్ యువర్ ఎనిమీ ఈజ్ అన్ప్రిపేర్డ్ అండ్ అపియర్ వెన్ యు ఆర్ నాట్ ఎక్స్పెక్టెడ్. 3 months బ్యాక్ తిరుమల లడ్డు ఇష్యూ జరిగింది కదా. ఆ ఇష్యూలో పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం ఇష్యూ ఎత్తుకుంటారు అని చెప్పేసి అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. అందాకే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. ఆంధ్ర జనాలు ఏంటి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి, ఇదంతా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. అదే నేను చెప్పేది, వేర్ యువర్ ఎనిమీ ఈజ్ అన్ఎక్స్పెక్టెడ్ యూ షుడ్ బి అపియర్ దేర్. అండ్ వన్ మోర్ థింగ్, అటాక్ హిమ్ వేర్ హీ ఈజ్ అన్ప్రిపేర్డ్. పవన్ కళ్యాణ్ గారు అబ్జర్వ్ చేశారు లాస్ట్ 5 yearsలో, ఆయన ఎక్కడ ఆయన కొడితే ఆయన రివర్స్ ఇచ్చుకోలేడు, సమాధానం చెప్పుకోలేడు అన్నదానికి అబ్జర్వ్ చేసి సనాతన ధర్మం ఇష్యూని, తిరుమల లడ్డు ఇష్యూని అక్కడ చాలా బాగా హ్యాండిల్ చేశారు. చాలా బాగా జగన్మోహన్ రెడ్డి గారికి గట్టిగానే వేశారు దెబ్బ. అది గట్టిగా పడింది, జనాల్లోకి వెళ్ళిపోయింది. అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తిరుమలలో జరిగిన అన్యాయాల్ని, ఆ 5 ఏళ్ళు జరిగిన దాష్టీగాలు మొత్తం అంతా జనాల్లోకి వెళ్ళిపోయింది. ఆ విషయంలో అది ఊహించని దెబ్బ వైఎస్ఆర్సీపీ అనేది. 2వ పాయింట్ వచ్చేసి, అపియర్ వీక్ వెన్ యు ఆర్ స్ట్రాంగ్ అండ్ స్ట్రాంగ్ వెన్ యు ఆర్ వీక్. అంటే పవన్ కళ్యాణ్ గారు 2024 ఎలక్షన్స్ ముందు ఆయన ప్రత్యర్థులు ఏమనుకున్నారంటే చాలా వీక్ అనే అనుకున్నారు. నేను చాలా వీక్గా ఉన్నాను అన్నట్టుగానే ఆయన బిహేవియర్ కానీ ఆయన స్ట్రాటజీలు కానీ అన్నీ అలాగే అనిపించినాయి. కానీ ఆయన కూటమికి వెన్నుముక, ఆయనే స్ట్రెంత్ ఇచ్చారు అన్నదాన్ని ప్రత్యర్థి పార్టీలనే అంచనా వేయలేకపోయాయి. 2వది, అండ్ స్ట్రాంగ్ వెన్ యు ఆర్ వీక్. ఇప్పుడు ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు. చాలా అంటే చాలా. ఎందుకంటే డిప్యూటీ సీఎం అయ్యారు. దానికి తోడు 21 మంది ఎమ్మెల్యే సీట్లు 21 మంది గెలిచేశారు. 2 ఎంపీ సీట్లు 2 గెలిచేశారు. అందరూ అనుకుంటున్నారంటే స్ట్రాంగ్, చాలా పార్టీ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది అనుకుంటున్నారు. కానీ ఆయనకి తెలుసు ఇంటర్నల్గా పార్టీ చాలా వీక్గా ఉంది. అది ఎంత వీక్గా ఉంది అనేది నేను ఫర్దర్ వీడియోస్లో నేను చెప్తాను. ఆ విషయం తెలిసి ఆయనకి గమనించుకున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.